ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. మనిద్దరం కలిసి ఉండడం కుదరదు. విడిపోతేనే నీకు నాకు మంచిది. ఇంక నీతో నేనుండలేను. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? నాకు నువ్వు విడాకులు ఇవ్వడమేంటి? ఇచ్చేలా నువ్వే చేసుకుంటున్నావు. ఇక నువ్వు ఎప్పుడు డాడీ డాడీ అంటూ మీ డాడీ చుట్టే తిరుగుతూ ఉండు. నిన్ను కాదనే వాళ్ళు, నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఇక ఎవ్వరూ ఉండరు. అలా అనొద్దు ప్రసాద్. నువ్వు లేకుంటే నేనుండలేను. ఆ రోజు చూసావు కదా, నువ్వు జైల్లో ఉంటేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది నిన్ను వదిలి నేను ఇలా ఉండగలను అనుకుంటున్నావు? నీకు తెలియదా ప్రసాద్, నువ్వంటే నాకెంత ఇష్టమో? నువ్వు నా ప్రాణం ప్రసాద్. నీకోసం నేనేదైనా చేయగలను. కానీ ఈ ఇంట్లోంచి ఇప్పుడే వెళ్ళిపోదామని మాత్రం అనుకో. అది తప్ప ఏదైనా చేస్తాను. చివరికి నా ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తాను ప్రసాద్. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు నేను నీ ప్రేమను ఎంజాయ్ చేసే మూడ్లో లేను. అసలు నీలాంటి ఆడది పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది, అంతేగాని పెళ్లి చేసుకుని నాలాంటి వాడిని నలుగురిలో నవ్వుల పాలు చేయకూడదు. ప్రసాద్, నువ్వెంత సీరియస్ అయినా, నువ్వు ఎంత ప్రేమను చూపించినా నా నిర్ణయం మారదు. ఏంట్రా ఏకపక్షి ప్రేమపక్షి విషయం ఏమైనా ఉందా లేదా? అంటే నన్ను చివరికి ఏకపక్ష ప్రేమపక్షం చేసావన్నమాట. మరి నేనేం చేయాలరా? ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి ఝాన్సీకి నీ ప్రేమని చెప్పమంటే నువ్వు చెప్పవు. పోనీ ఆ అమ్మాయి అయినా నీకు ప్రపోజ్ చేస్తుందా అంటే అది జరగదు. ఇంకెలారా మీ ఇద్దరి మధ్య ప్రేమ కథ మొదలయ్యేది? ఆ కథ ఎలా ముందుకెళ్లేది నువ్వే చెప్పరా. అది కాదు బాబాయ్. ఏది కాదురా బాబు, ఏది కాదు? నేనేమో నీకు ఐడియాల మీద ఐడియాలు ఇస్తూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం చెప్పినప్పుడు చేసినట్లే మాట్లాడతావు. తర్వాత చూస్తే మళ్ళీ మొదటకే వస్తావు. ఇంకెప్పుడురా నువ్వు ప్రపోజ్ చేసేది? అంటే బాబాయ్, ఝాన్సీ ప్రస్తుతం కోర్టు కేసులని కొంచెం టెన్షన్లో ఉంది కదా. ఇలాంటి టైంలో ప్రేమ గీమా అంటే తను ఫీల్ అవ్వచ్చు కదా, హర్ట్ కూడా అవ్వచ్చు. నా మీదున్న మంచి ఒపీనియన్ కూడా పోవచ్చు కదా. అందుకే చెప్పలేకపోతున్నాను బాబాయ్. అరే, అయినా వృత్తిలో ఉన్న టెన్షన్స్కి మనసులో ఉన్న ఫీలింగ్స్కి ముడి పెడతావేంట్రా? నానా గౌతమ్, మీరిద్దరూ చాలా కేసుల్లో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. అప్పుడే ఏదో ఒక మంచి సిచ్యువేషన్ చూసుకుని తనకు దగ్గరవడానికి ప్రయత్నించరా. అంతేకాని నీ మనసులో లేనిపోని భయాలు పెట్టుకోవద్దురా, సరేనా? లవ్ కదా బాబాయ్, అందుకే ధైర్యం చేయలేకపోతున్నాను. నేను చెప్పేది కూడా అదేరా. ఇప్పుడు నువ్వు డేర్ చేయకపోతే లవ్ లైఫే ఉండదు అంటున్నాను. సిచ్యువేషన్ దొరక్కపోతే క్రియేట్ చేసుకోరా. అందుకే ఒక పెగ్గు వేయరా, ఐడియాలన్నీ తన్నుకొస్తాయంటే నువ్వేమో వినవు. సరే చూద్దాం బాబాయ్, నువ్వు చెప్పింది ఫాలో అవుతాను. అవునా? అయితే వెళ్ళి మందు బాటలు తీసుకురానా? బాబాయ్. అలా అంటావేంట్రా? ఇప్పుడే అన్నావు కదా నువ్వు చెప్పింది ఫాలో అవుతాను అని. అందుకే ఇప్పుడే ఓ సిప్పు వేయరా. బాబాయ్,
నేను అన్నది పెగ్ విషయంలో కాదు, లవ్ విషయంలో. అర్థమైందా? బాబాయ్, రోజు రోజుకి నువ్వు నాకు లవ్ గురులా కనిపిస్తున్నావు. అరే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రా గౌతమ్. నా మాట నోట్ చేసుకో. ప్రేమ విషయంలో అస్సలు లేట్ చేయకూడదురా. లేట్ చేశామే అనుకో, ఇంకెవరో వచ్చి మనకు కావాల్సిన వాళ్ళని తన్నుకుపోతారు. లేదంటే ఎవరో వచ్చి నిన్నే తీసుకుపోవచ్చు. బాబాయ్, నీకు అప్పుడెప్పుడో లవ్ స్టోరీ ఉందన్నావు కదా, నువ్వప్పుడు వెంటనే చెప్పేశావా లేదా లేట్ చేసావా? నేను నీలాగా లేట్ చేసేవాడిని కాదురా రే, దూసుకుపోయే టైపు. వెంటనే చెప్పేశాను రా. అవునా? ఎలా ప్రపోజ్ చేసావు బాబాయ్? అది ఒక వర్షం కురిసిన పగలు. అప్పటికి మా చూపులు కలిశాయి, ఆ మనసులు కూడా కలిశాయి. కానీ మనసులో మాట బయటికి చెప్పుకోలేదు. కానీ ఆ రోజు ధైర్యం చేశాను. తను అలా వస్తూ ఉంది, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చూస్తూనే ఉంది. నేను కూడా అలాగే చూస్తూ ఉన్నానురా. ఆ పక్కనే ఒక రోజా మొక్కుంది, దానికున్న పువ్వుని కోశానురా. ఇలా మోకాళ్ళ మీద వంగాను, ఇలా ఇచ్చాను, ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను లేను జాను జాను జాను, ఐ లవ్ యూ జాను జాను అన్నాన్రా. నన్ను కాకుండా అక్కడెక్కడో చూస్తావేంట్రా? అయిపోయా. జాను ఎవరు? పద్మా, ఇది నీకే. లవ్ యూ పద్మా, ఐ లవ్ యూ. కరెక్ట్ టైంకి వచ్చావు, తీసుకో. ముందు ఆ జాను ఎవరితో చెప్పు. జాను కాదు, పద్దు, పద్మ. పద్మ కాదు, ఇందాకేదో జాను అన్నావు కదా, ముందు అదెవరితో చెప్పు. గౌతమ్, నీకు తెలుసా? లేదు పిన్ని. పద్మ, వాడిని అడుగుతావు ఎందుకే? వాడికేం తెలుసని? అయితే మీరే చెప్పండి. చెప్తున్నాను కదా, నువ్వే సరిగా విన్నట్టుగా ఉన్నావు. అరే గౌతమ్, బాయ్ రా. ఏమండి, అదెవరితో చెప్పండి. ఏమండి, ఆగండి. అయ్యో బాబాయ్, అడ్డంగా బుక్ అయ్యావు. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. చెప్పండమ్మా, ఎందుకు వచ్చారు? నా పేరు దుర్గా, తను నా చెల్లెలు భవానీ. మా నాన్నకి 3 సంతానం. మా ఇద్దరితో పాటు ఒక అబ్బాయి, తను మాకన్నా పెద్దవాడు. మా నాన్నకి 2 ఇళ్లున్నాయి. మా ముగ్గురికి పెళ్లిళ్లు చేసిన తర్వాత ఒక ఇల్లు మా అన్నయ్యకి రాసిచ్చాడు, మరో ఇల్లు మా ముగ్గురికి వాటాలుగా పంచుకోమని రాసిచ్చాడు. కాకపోతే పేపర్స్ మాత్రం మా నాన్న పేరు మీదే ఉన్నాయి. మీ నాన్నగారు చాలా మంచివారిలా ఉన్నారు. అవును మేడం, మా నాన్న చాలా మంచివాడు, కానీ మా అన్నయ్యే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఏమైంది? మా నాన్న 10 ఏళ్ల కిందటే చనిపోయాడు. మా నాన్న చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మా ముగ్గురి పేరు మీద రాసిచ్చిన ఇంటి ముందు నుంచి హైవే రోడ్డు శాంక్షన్ అయింది. ఒక్కసారిగా అక్కడున్న స్థలం రేట్లు, ఇళ్ల రేట్లు చాలా పెరిగిపోయాయి. మా అన్నయ్య మాకు చెప్పకుండా ఆ ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అదెలా సాధ్యం? మీ అమ్మ సంతకం పెడితేనే కదా రిజిస్టర్ అయ్యేది. మా అమ్మ మా అన్నయ్య దగ్గరే ఉంటుంది. మా అమ్మకి మాయ మాటలు చెప్పి తనతో సంతకం చేయించుకున్నాడు. మా నాన్న రాసిచ్చిన కాగితం ఇదే మేడం.